ఇక ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేసిన దాడులో ఇరాన్కు గట్టి దెబ్బ తగిలింది. ఈ సంయుక్త దాడులో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమైనీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఆయనతో పాటు ఖమైనీ కూతురు, అల్లుడు, మన్మరాలు మృతి చెందినట్టుగా ప్రకటించింది. ఖమైనీ మృతికి సంతాపంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అమెరికా చేసిన వరుస దాడుల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఇరాన్లోని ఓ పాఠశాలపై బాంబు పడడంతో 160 మంది విద్యార్థులు, టీచర్లు మరణించారు. అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాయే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ మహమ్మద్ పక్పూర్ కూడా మరణించారు. ఇజ్రాయెల్ అమెరికా పక్క సమాచారంతోనే ఖమైనీని హతమార్చినట్టుగా తెలుస్తోంది. శనివారం ఆయన తన కార్యాలయంలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఇదే అదునుగా భారీ దాడులు జరిపినట్టుగా సమాచారం. ఖమైనీ మృతదేహాన్ని ఇరాన్ అధికారులు శిథిలాల నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా ఇజ్రాయెల్ తెలిపింది. ఖమైనీ మృతి ఇరాన్ ప్రజలకే కాదు అమెరికన్లకు గొప్ప విషయమని ట్రంప్ పేర్కొన్నారు. ఖమైనీ బాధితులకు న్యాయం చేశామని, ఇరానియన్లు దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశమన్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, సైన్యం, పోలీసులు తమతో పోరాటం చేయాలనుకోవడం లేదని, తమ నుంచి మద్దతు కోరుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరణ వార్త తెలియగానే ఇరాన్లోని ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ప్రజలు ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ అంతం కావాలని వీధుల్లో నినాదాలు చేశారు. ఖమైనీ మరణించాడని తెలియగానే ఇరాన్ మహిళలు హిజాజ్ లేకుండా వీధుల్లో డ్యాన్సులు చేశారు. షియా ముస్లింల ప్రధాన యాత్రా స్థలం మషద్లోని ఇమాం రెజా మందిరంపై నల్ల జెండాను ఎగురవేశారు. మరోవైపు ఇరాన్ యువరాజు రెజా కూడా స్పందించారు. ఖమైనీ పాలన ముగిసిందంటూ పోస్ట్ చేశారు. ఇరాన్ ప్రముఖ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ అలీనేజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజు ఇరాన్ ప్రజలు ఖమైనీ చేతిలో మరణించారన్న వార్తలు చూస్తూ నిద్రలేచేదానని, కానీ జీవితంలో మొదటిసారి ఒక శుభవార్తతో నిద్రలేచానని పేర్కొన్నారు. కొత్త ప్రపంచానికి స్వాగతం అంటూ ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు గట్టి పోటీనిస్తూ ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్పై 200కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో పలువురు మరణించగా మరికొంతమందికి గాయాలయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ సహా 7 దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ దాడులు చేసింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్, యుఏఈ తలాలను మూసివేశాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 22 విమానాలను రద్దు చేశారు. ఖమైనీ మృతి
మృతికి పగ తీర్చుకుంటామని ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఖమేనీని అమరవీరుడుగా పేర్కొంటూ ఇరాన్ ఓ గొప్ప నాయకుడిని కోల్పోయినట్టుగా పేర్కొంది. 1939లో మషద్లోని ఒక సాంప్రదాయ మతపరమైన కుటుంబంలో ఖమేనీ జన్మించారు. 1979లో నాటి ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పటి షా మహమ్మద్ రిజా పహ్లావి అణచివేత పాలనకు వ్యతిరేకంగా గలమెత్తి పలుమార్లు జైలు శిక్షను అనుభవించారు. 1989లో అయాతుల్లా రూహుల్లా ఖమేనీ మరణం తర్వాత ఖమేనీ పగ్గాలు చేపట్టారు. 3 దశాబ్దాలకు పైగా దేశ భవిష్యత్తును శాసించారు. ఇరాన్లో ప్రజాస్వామ్య ఆందోళనలను ఖమేనీ కఠినంగా అణచివేశారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్ను ప్రాంతీయ శక్తిగా మార్చడానికి ఖమేనీ ప్రయత్నించారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ను సైనిక ఆర్థిక శక్తిగా మార్చారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఖమేనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయించారు. ఖమేనీ మరణం తర్వాత 88 మంది సభ్యుల అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త నాయకుడిని ఎన్నుకునే పనిలో ఉంది. ఖమేనీ రెండో కొడుకు ముజ్దాబా ఖమేనీకి నూతన లీడర్గా బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.